హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మ. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా టిప్ నెంబర్ 1 చూడండి. నేను ఇలాగా ఒక పాత బ్రష్ని అయితే తీసుకున్నానండి. దీన్ని ఇలా స్లోగా మనం స్టవ్ మీద హీట్ చేసుకోవాలన్నమాట. ఈ స్టవ్ మీద కాకపోయినా మనం క్యాండిల్ పెట్టుకునైనా సరే ఇలా వేడి చేసుకొని కొద్దిగా వేడవుతున్న కొద్దీ మనం ఇలా బెండ్ చేసుకోవాలండి. బ్రష్ని మంట అనేది మనం సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ వేడి తగిలితే బ్రష్ అనేది మెల్ట్ అవుతుంది కదా. చూడండి, ఇలా వచ్చాక మనం ఇలాంటి గాజు సీసాలు ఏవైనా క్లీన్ చేసుకోవాలనుకోండి, డైరెక్ట్ నార్మల్ బ్రష్తో అయితే సరిగ్గా క్లీన్ అవ్వదండి. చూడండి, ఇలా బెండ్ అవ్వడం వల్ల మనం క్లీన్ చేసేటప్పుడు లోపల చక్కగా క్లీన్ అవుతుందన్నమాట. బాటిల్స్ క్లీనింగ్ బ్రష్ ఉంటే ఓకే అండి, అది లేనప్పుడు మనం ఇలా బ్రష్ని యూస్ చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 చూడండి. మనం స్టవ్ మీద ఒక్కొక్కసారి చిన్న గిన్నెలు పెట్టాల్సి వచ్చినప్పుడు అవి పెట్టిన కొద్దీ ఇలా పడిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనకి డైనింగ్ టేబుల్ మీద ఇలాంటి స్టాండ్స్ ఉంటాయి కదా, ఈ స్టాండ్ని పెట్టేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా పడిపోకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 చూడండి. చలికాలం డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది చాలా తొందరగా పేరుకుపోతూ ఉంటుంది కదండి. సో దాంట్లో మనం ఇలాంటి స్టీల్ బాక్సుల్లో ఏదైనా వస్తువు పెట్టామనుకోండి, ఈ ఐస్ గడ్డ కట్టడం వల్ల ఆ బాక్స్ అనేది అందులో స్ట్రక్ అయిపోతుంది. తీయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కదండి. దానికోసం మనం డీఫ్రాస్ట్ చేస్తూ ఉంటాం దీన్ని. సో అలా కాకుండా మనం ఇలాంటి బాక్సుల్లో ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకున్నప్పుడు ఆ బాక్స్కి అడుగున ఆ ఆయిల్ని ఇలా మొత్తం మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా రాసుకున్న తర్వాత మనం ఈ బాక్స్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఐస్ పేరుకుపోయినా కూడా ఈ ఆయిల్ వలన ఆ బాక్స్కి అనేది పట్టుకోదన్నమాట. దానివల్ల దాన్ని తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 చూడండి. ఇలాంటి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వీటిని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. నేను దీంట్లో ఒక 2 స్పూన్స్ కల్లుప్పుని వేస్తున్నానండి. ఇది కొద్దిగా హీట్ చేసుకోవాలన్నమాట. మంట అనేది మనం సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే కొబ్బరి చిప్ప మొత్తం కాలిపోతుందన్నమాట. ఇలా దీన్ని కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత దీంట్లో నేను కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ని ఒక మూత అంతా వేస్తున్నానన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇది కొద్దిగా చల్లారాక మనకి రూమ్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం దీన్ని అక్కడ పెట్టుకున్నామనుకోండి, మంచి సువాసన అయితే వస్తుందండి. మనం బాత్రూంలో అయినా సరే పెట్టుకున్నామనుకోండి, బాత్రూంలో బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదండి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 మొబైల్ ఫోన్స్ మనం డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, స్క్రాచెస్ అనేవి పడతాయండి. సో మనం ఇలాగా సాక్స్లో పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఆ స్క్రీన్ మీద గీతలు అనేవి పడకుండా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.